విశాఖలోని రిషికొండ టూరిజం రిసార్ట్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించారు. భవనాల నాణ్యతను, నిర్మాణాలను రాష్ట్ర మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్తో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రిసార్ట్స్ పేరిట గత ప్రభుత్వం కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసిందని తెలిపారు. దీని మీద ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాలి. ఒక్కటి ఏంటంటే ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్. అంటే మీరు ఇదివరకు 7 కోట్ల, వెరీ సింపుల్. దీనికి మనం ఆదాయం చెప్పాల్సింది 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ ఇది. దీనిని 450 కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక 700 కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి. నేను కోటికి 100%, 200% అడగట్లేదు, కానీ 453 కోట్లు అంత వర్త్. దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక 50 కోట్ల అంత పెట్టుబడి పెడితే ఎలా చేయాలని చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు, మనోహర్ సార్ ప్రస్తావించారు. అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయ మార్గం. నేనైతే ఇంకొంచెం ఎక్స్టర్నల్ కూడా చెప్పాను. అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్లెస్ మేకింగ్ ప్రపోజల్ చెప్పి దాన్ని స్కటిల్ చేశాను. ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లో ఏంటంటే ఇట్స్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ యాజ్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి. ఇంకా దీన్ని అమ్మడాలు ఇమ్మడాలు పెట్టకూడదు. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనఖాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలాగ ఆదాయం ఉంటుంది.